ఈరోజు ఒక స్పెషల్‌గా అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాలనుకున్నాను. వెళ్తాను. మీకు కూడా చూపిస్తాను రండి. మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ మన మ్యాక్స్ టైమ్ మండీకి వచ్చేసాము. చాలా బాగుంది ఫుడ్ అయితే. మళ్ళీ మేము పార్సల్ కూడా తీసుకున్నాము. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. హోప్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసరికి మా మ్యారేజ్ డే వ్లాగ్ అండి. ఇది మాకు 10 years అయిందనమాట మ్యారేజ్ అయ్యి. ఈ ఇయర్ తోటి 10th year అనమాట. సో మేము చాలా సింపుల్గానే జరుపుకున్నాము. సో ఫస్ట్ లేచి పూజ చేసుకున్నాం అనమాట. సో ఎప్పుడైనా సరే పండగలైనా బర్త్డేలైనా ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఫస్ట్ నేను మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అనమాట. సో ఇలాగా పూజ చేసుకున్న తర్వాత అక్షింతలు మా హస్బెండ్ చేతికిచ్చి బ్లెస్ చేయమని అడిగాను అనమాట. ఎప్పుడు మా ఆయన చెప్పే మాట ఒక్కటే, నువ్వు హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచితే బాగుంటుంది అని అంటూ ఉంటారనమాట. అలా అంటూ ఉంటే నాకు ఎప్పుడు నవ్వుస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళైతే నన్ను హ్యాపీగానే చూసుకుంటారు. హోప్ నేను కూడా చూసుకుంటున్నానని అనుకుంటున్నాను. సో ఇవంతా అయిన తర్వాత ఇంకా మా పిల్లలేమో స్కూల్కి వెళ్ళారనమాట. మేమిద్దరమే టెంపుల్కి వెళ్తూ ఉన్నాం ఈరోజు. ఇప్పుడే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాము. మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు. ఇప్పుడే టెంపుల్కి వెళ్తున్నాము రండి. ఇది మా పిల్లలు స్కూల్కి వెళ్ళే రోడ్లోనే ఉంటుందన్నమాట. ఇల్లులు అన్నీ ఉంటాయి, మధ్యలో పెద్ద పెద్ద గోపురాలు. సో ఎప్పుడు బయట నుంచి చూడడమే, వెళ్ళలేదన్నమాట. ఇవాళ వెళ్ళాలని వచ్చాను. రండి వెళ్దాం, లోపలికి చూపిస్తాను. గాయత్రీదేవి టెంపుల్ అన్నమాట ఇది. అమ్మవారు ఉంటారు లోపల. అండ్ ఇంకా చాలా తేరు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది టెంపుల్ ముందు ఉండేటటువంటి ధ్వజస్తంభము. ఇంకా అమ్మవారి వాహనం సింహ వాహనం కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ పూజ సామాన్లు అవి తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పుడే తీసుకొని వచ్చారు. ఇంకా లోపలికి వెళ్దాం రండి. సో దేవుడు ముందు ఉండేటటువంటి ధ్వజస్తంభం అన్నమాట ఇది. ఇంకా ఇటు నుంచి చూసుకుంటే ఇక్కడ అమ్మవారు ఉన్నారు. పైన గాయత్రి మంత్రం కూడా రాసి ఉన్నారనమాట. అండ్ ఇంకా పైన చూసుకున్నట్లయితే మనకి శ్రీచక్రము అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ టెంపుల్ లోపలే అమ్మవారి అన్ని అవతారాలు, ఇంకా శివుడి టెంపుల్ ఉంది, సీతారాముల వారు ఉన్నారు, ఇలాగా అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. సో ఇంకా నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఇటువైపు అంతా కూడా ఉన్నాయి టెంపుల్స్. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మేము బయలుదేరామన్నమాట ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా కొన్ని వంటలు చేశాను అనమాట. వడ ఇంకా పాయసం అవి రెడీ చేశాను. ఇంకా నా హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాను అనమాట మా నైబర్స్తో, వాళ్ళతోటి. దాని తర్వాత మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. సో వాళ్ళకి కూడా పెట్టాము. అంటే పొద్దున వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళని ఒకసారి టెంపుల్కి తీసుకెళ్ళామన్నమాట. దాని తర్వాతకి ఇలా ఊరేగింపు వెళ్తూ ఉంది. సో వీటిని చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఈవినింగ్ మేమంతా కలిసి డిన్నర్కి వెళ్తూ ఉన్నాము. సో ఆ మధ్యలో ఈ ఊరేగింపు ఉందన్నమాట. సో రామ్మూర్తి నగర్ వైపు వెళ్ళేటప్పుడు అక్కడ ఇది కనిపించింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ ఇలాంటివి ఎప్పుడు ఫెస్టివల్స్ బాగా చేస్తూ ఉంటారనమాట. డిన్నర్కి మంచి మండీ బిర్యానీ తినాలి అని చెప్పి మేము గూగుల్ సెర్చ్ చేసామన్నమాట. మ్యాక్స్ 5 మండీ బిర్యానీ అని చెప్పి చాలా మంచి టేస్టీగా అనిపించింది అనమాట. ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కామ్గా ఉంది. సో పిల్లలతోటి వెళ్ళడానికి మంచి రెస్టారెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకి క్వైట్గా ఉండడానికి కానివ్వండి, పిల్లలకి ఆడుకోవడానికి ఫ్రీ స్పేస్ కానివ్వండి, బాగుంది. సో ఇంకా మా వాళ్ళు ఆర్డర్ ఏం పెట్టాలని చెప్పి చెక్ చేస్తున్నారు.
with chicken, Maharashtra chicken, paratha with this. Paratha with this. వాళ్ళేమో ఆర్డర్ ఏమి ఇవ్వాలా అని చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టినా తినడానికి రెడీగా నేను కూర్చున్నాను అనమాట. దీనికి మధ్యలో మా వాడు ఒక చిన్న స్నాప్ వేశాడు చిన్నోడు. చూడండి, దొంగ నిద్రపోతున్నాడు. ఎక్కడ వాడు ఒక మార్క్ క్రియేట్ చేస్తాడనమాట. సో ఇంకా మనకు కావాల్సిన మండి బిర్యానీ వచ్చేసింది. రండి చూద్దాం. ప్లేట్ మొత్తం నిండిపోయిందనమాట. సో ఎలా ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. మ్యాక్స్ 5 మండి హాఫ్ బిర్యానీ ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఇందులో ఏంటి అని అంటే చికెన్ తందూరి, ఇంకా ఇటుపక్క మనకి బార్బిక్యూ చికెన్, ఇంకా చికెన్ వింగ్స్, లాలీపాప్స్, ఇంకా లెగ్ పీసెస్, ఆమ్లెట్, ఇంకా మటన్ గ్రేవీ, ఇంకా చికెన్ ఫ్రైడ్ పీసెస్ కూడా ఇచ్చారనమాట. ప్రాన్స్, ఫిష్ ఫ్రై కూడా ఉంది ఇందులోకి. రీజనబుల్ ప్రైస్కే మనకి ఈ మండి వచ్చిందనమాట. మయోనీస్, ఇంకా రైతా, గ్రేవీ, ఇంకా ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. గ్రేవీ ఐటమ్స్ కూడా ఆనియన్స్ తోటి, కీరా తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఫుడ్ అయితే ఆసమ్. అసలు తింటుంటే ఇంకా అసలు వెళ్ళిపోతుంది నోట్లోకి, అలాగే కరిగిపోతుంది అనమాట వెన్నలాగా. ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. రైస్ కూడా క్వాంటిటీ చాలా బాగా ఇచ్చారనమాట. మనం ఇది చెప్పుకున్నాము అని అంటే మనకి 1399 ఎంతనో పడింది. సో అదేంటి అని అంటే పిల్లలు మేము అంతా తిని మళ్ళీ కొంచెం పార్సల్ కూడా తీసుకెళ్ళామన్నమాట. అన్ని ముక్కలు అంత బిర్యానీ వచ్చింది. సో బాగా పెద్దవాళ్ళు అయితే మాత్రం ఒక 5 మెంబర్స్ వరకు తినేసేయచ్చు. అలాగా చాలా టేస్టీగా ఉంది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి విజిట్ చేయాల్సినటువంటి రెస్టారెంట్ అని చెప్పచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము తీసుకున్నదైతే మ్యాక్స్ 5 స్పెషల్ మిక్స్డ్ మండి అండి. దీంతో పాటు మనకి సాఫ్ట్ డ్రింక్ కూడా ఆఫర్ చేస్తారు. సో ఇంకా మేము పెద్ద ప్లేట్లో నుంచి తీసుకొని స్మాల్ ప్లేట్స్లోకి సర్వ్ చేసుకున్నాము. టేస్టీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో మ్యాక్స్ 5 ఫ్యామిలీ రెస్టారెంట్ ఓవరాల్ లుక్ అండి ఇదంతా. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.